మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మోహన్ బాబు ఇంజనీరింగ్ కాలేజీలో సమాచార నిమిత్తం వెళ్ళిన పాత్రికేయుల మీద దాడి చేయడం అత్యంత హేనీయం. ఈ చర్యను ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. కారకులైనటువంటి వారిని వెంటనే గుర్తించి తగు చర్యలు చేపట్టవలసిందిగా పోలీసు విభాగానికి మేమందరం అందరి తరఫున విన్నవించుకుంటున్నాం. ఇటువంటి చర్యలు ఎక్కడికో వెళ్తాయి అనే ఉద్దేశంతో సమాచార నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వస్తుంది. ఇస్తే సమాచారం ఇవ్వాలి, కానీ ఈ విధంగా దాడి చేయడం అనేది ఎటువంటి సమర్థనీయం కాదు. కాబట్టి దీన్ని మేమందరము ఉమ్మడిగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఎంతో బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. మామూలుగా మోహన్ బాబు నేను క్రమశిక్షణకు మారిపోయారు, మా కుటుంబం చాలా క్రమశిక్షణగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుందని డబ్బా వాయింపులు వాయిస్తుంటాడు మామూలుగా మీడియాల్లో. అయ్యా మోహన్ బాబు గారు, కొన్ని వేల మంది విద్యార్థులకు దాదాపు 30 సంవత్సరాలుగా విద్యాబుద్ధులు నేర్పుతున్న మీలో ముందు ఏమాత్రమైన క్రమశిక్షణ అనేది ఉందా? మీలో క్రమశిక్షణ లేని మీరు భావి భారత పౌరుల్ని ఎలా తీర్చిదిద్దుదామని అనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ గొడవలకు సంబంధించి ఆస్తుల గొడవలు ఏమైనా ఉంటే కోర్టు ద్వారానే లేదంటే పెద్ద మనుషుల ద్వారా మీరు పరిష్కారం చేసుకోవాలి, కానీ రోడ్డుకెక్కి కొట్టుకోండి, మాకు వచ్చిన ఇబ్బంది లేదు. పాత్రికేయ మిత్రులకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎంత కొట్టుకుంటే మాకంత మసాలా దొరికినట్లే. ముఖ్యంగా నిన్న మీ కాలేజీ క్యాంపస్లో మళ్ళా ఏదో గొడవలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు మా పాత్రికేయ మిత్రులు సుమన్ టీవీ వాళ్ళిద్దరూ నిన్న తిరుపతికి మీ కాలేజ్ దగ్గరికి వస్తే మీ బౌన్సర్లు మీ సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేయడం ఇదేనా అండి మీరు నేర్పించిన క్రమశిక్షణ? మీ దగ్గర మీకు క్రమశిక్షణ లేదు, మీ పిల్లలకు లేదు, మీ దగ్గర పనిచేస్తున్న పిల్లలకు మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్కు కూడా లేదు. మరి కొన్ని వేల మంది విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే నెపంతో అంత పెద్ద విద్యా సంస్థను నడుపుతున్న మీరు ఇకనైనా క్రమశిక్షణ అనేది మీడియా ముందు చెప్పడం కాకుండా ముందుగా మీరు నేర్చుకొని దాని తర్వాత మీ దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి నేర్పించి మీ పిల్లలకు నేర్పించండి. ఏది ఏమైనప్పటికీ మీ కుటుంబ గొడవలకు సంబంధించిన విషయంలో పాత్రికేయుల మిత్రుల మీద దాడి చేయడం అన్నది చాలా హేయమైన చర్య. ఇది దుశ్చర్యగా భావిస్తున్నాము. ఇక మీదటైనా మీ బుద్ధులు మార్చుకొని క్రమశిక్షణకు మేము కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటున్న మీరు ఆ క్రమశిక్షణ ద్వారా అయినా మీడియా మిత్రులకు సారీ చెప్పాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాము. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో సుమన్ టీవీ వాళ్ళపై దాడి చేయడము చాలా దుర్మార్గమైన చర్య. విలేకరు అంటేనే మూల స్తంభము, 4వ స్తంభం అనేది విలేకరులు. అలాంటి వారి మీద మోహన్ బాబు కాలేజీలో వీళ్ళు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు దాడి చేయడము ఎంతో అసలు ఇప్పుడు ఈ సమాజంలో ఎక్కడ కూడా విలేకరులు అంటే అందరూ గౌరవిస్తారు. అలాంటిది ఒక విద్యా సంస్థలో ఇలాంటి చర్యలు జరగడము అవమానకరంగా ఉంది. మనము ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారాదిగా ఉంటూ మన పాత్రికేయులు అందరికీ ఎంతో మేలు చేస్తున్నారు. అలాంటి వారిపై దాడులు చేయడము ఎంత దిగజారుడి చర్య అంటే అంతగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇలాంటివి పునరావృతం కాకుండా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎవరు అయితే మా వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళను వెంటనే పోలీసులు కూడా గుర్తించి కఠినంగా శిక్షించి నెక్స్ట్ ఇలాంటివి ఏవి జరగకుండా చూడాలి. ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాము. నేను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీంద్ర. నిన్న తిరుపతిలో పాత్రికేయులపైన జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాము. ఈరోజు పాత్రికేయులు అనేవాళ్ళు ప్రజలకు, సమాజానికి, అదేవిధంగా ప్రభుత్వానికి వారధులు లాంటి వారు. అలాంటి వారిపైన ఇలాంటి దాడులు జరగడం ఇది హేయమైన చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని తప్పకుండా పోలీసులు వాళ్ళని వెంటనే అరెస్టు చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈరోజు ఎక్కడ కూడా దాడులు అనేటివి ఎక్కడ కూడా జరగకూడదు. అస్సలు పాత్రికేయులపైన అస్సలు జరగకూడదు. ఇలాంటి పాత్రికేయులపైన జరిగే దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం.